అందరికీ నమస్తే. ఈరోజు గుడ్డేకాల నుంచి శేఖర్, మాజీ కౌన్సిలర్ శేఖమ్మ, తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం 100 కుటుంబాలు ఈరోజు వైసీపీ నీడి బీజేపీలోకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు. అందుకనే ఈరోజు అన్న పార్తన్న అభివృద్ధి చూసి, అన్న చేసే పనులు చూసి, మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి ఎమ్మెల్యే పార్తన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈరోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది. అందుకనే మేము కూడా అన్న వెనుక ఉండి, ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు కూడా అన్న వెనుక ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారము. ఈరోజు మన బీజేపీ పార్టీలోనికి 100 కుటుంబాలు చేరాయి. ఎందుకయ్యా చేరాయి అంటే ఆ పార్తన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలని, ఆయన చేసే అభివృద్ధి, ఎందుకంటే మేము వచ్చి 6 నెలలు అయినా కూడా ఆయన చేసే అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకు మనం కూడా ఎంతో చేయూతనిచ్చామంటే ఇంకా అన్న ఇంకా మనకు కావాల్సిన అన్ని చేకూరుస్తారని చెప్పేసి ఆయన ఇచ్చిన చేయూత, ఆ బలము అందరూ చూసి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్లకు ఒక చైతన్యం వచ్చింది. మన ప్రార్థన గారి నాయకత్వంలో కావాల్సినంత మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసాతోటి ఈ రోజు బీజేపీ పార్టీలోకి మన 100 కుటుంబాలు జాయిన్ అయ్యాయి బుడ్డేకల్ నుంచి. నా పేరు కౌన్సిలర్ బెల్లాల లలితమ్మ, కౌన్సిలర్ 37వ వార్డు.